టిఎఫ్సిసి లైవ్ ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప 2 బన్నీ దరిదాపుల్లో కూడా లేని చరణ్. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. మరో నెల రోజుల్లోనే ఈ సినిమా కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం తెలుస్తుంది. దిల్ రాజు ఈ సినిమాని ఏకంగా 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ పొలిటికల్ కమర్షియల్ థ్రిల్లర్ జోనర్ లో ఉంటుందని సమాచారం తెలుస్తుంది. ఈ మూవీలో రామ్ చరణ్ ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇంకా అలాగే ఫ్లాష్ బ్యాక్ లో రాజకీయ పార్టీ నాయకుడి పాత్రలో కూడా హైలైట్ కానున్నాడు. తండ్రి కొడుకులుగా రామ్ చరణ్ ఈ మూవీలో ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది. కియారా అద్వానీ, అంజలి ఈ మూవీలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ ఏడాది చివరిలో ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం వినిపిస్తుంది. అయితే అఫీషియల్ గా ఇంకా విడుదల తేదీని ప్రకటించలేదు. తమిళ పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ తెలుగులో చేస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు గట్టిగా ఉన్నాయి. శంకర్ సినిమాలు అంటే సోషల్ ఎలిమెంట్ ని కమర్షియల్ అంశాలు జోడించి ఉంటాయని అభిప్రాయం అందరిలో ఉంది. సాధారణంగా అతని సినిమాలకి అన్ని భాషలలో కూడా మంచి ఆదరణ ఉంటుంది. అందువల్ల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీకి హిందీ నుంచి రిలీజ్ కోసం భారీ ఆఫర్స్ వచ్చాయి. ఫైనల్ గా స్టార్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని మూవీ హక్కులని ఏకంగా 75 కోట్లకి సొంతం చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నుంచి సోలోగా వస్తున్న సినిమా కావడంతో నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అందువల్ల 75 కోట్లు పెట్టి హిందీ థియేట్రికల్ రైట్స్ ని అనిల్ తడాని కొనుగోలు చేసినట్లు సమాచారం తెలుస్తుంది. కానీ అల్లు అర్జున్ పుష్ప 2తో పాటు పోల్చుకుంటే చాలా తక్కువ. పుష్ప 2 ఏకంగా 200 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమా పుష్ప కంటే 3 వసూళ్లు రాబట్టి గ్లోబల్ బ్లాక్ బస్టర్ అయింది. కానీ పుష్ప 2కి మాత్రం రామ్ చరణ్ గేమ్ చేంజర్ కంటే 3 బిజినెస్ జరిగింది. దీన్ని బట్టి పూర్తిగా అర్థమవుతుంది పుష్ప 2కి ప్రజెంట్ టాలీవుడ్ లో ఒక రేంజ్ లో బజ్ ఉంది. చూడాలి రిలీజ్ అయ్యాక ఈ 2 సినిమాలు ఏ విధంగా వసూలు రాబడతాయో. కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టిఎఫ్సిసి లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుశంకర్. థ్యాంక్ యూ ఆల్. అనుశ్రీ రెడ్డి మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024 మన టిఎఫ్సిసి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. హాయ్, టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFC.